అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కింద కోర్టు భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండే కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం కూడా చేంజ్ అయిందంట అని అడుగుతూ ఉంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. 29 రాష్ట్రాలలో భారతదేశం మొత్తం కూడా, ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలను రద్దు చేస్తూ, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లును రాష్ట్రపతికి ఆమోదానికి పంపించిన తర్వాత, ఆమోదం పొందిన తర్వాత 2023లోనే యాక్ట్లు చట్టాలు అనేవి వచ్చినాయి. 3 కూడా క్రిమినల్ లాలో 3 ఇంపార్టెంట్ అనమాట. ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. వాటి ప్లేస్లోనే బిఎన్ఎస్ అని భారతీయ న్యాయ సంహిత ఐపీసీ ప్లేస్లో వచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ ప్లేస్లోనేమో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ అని 2023 యాక్ట్ చట్టము. ఇంకోటి ఏమో ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో బిఎస్సి అని వచ్చింది, భారతీయ సాక్ష్య అధినియం అని. ఈ 3 చట్టాలు కూడా క్రిమినల్ లాలో మొత్తము చాలా ఇంపార్టెంట్, ఈ మూల స్తంభాలు. అందుకని చాలామంది కూడా తెలియదు దీని మీద, ఎందుకంటే రివ్యూ అయ్యి చాలామంది కూడా అవేర్నెస్ ఇంకా పబ్లిక్లో తెలియలేదన్నమాట. ఏదైతే 2024 నుంచి కూడా ఇంతకుముందు ఐపీసీ కింద బుక్ చేసే వాళ్ళు జూలై 1 నుంచి కూడా అన్ని బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము దాని కింద కేసులు బుక్ చేస్తున్నారు. బిఎన్ఎస్ యాక్ట్ ఇంతకుముందు ఐపీసీలో 511 సెక్షన్స్ ఉండే, 1860 చట్టం అది. 1860 నుంచి కూడా ఇంతవరకు అమెండ్మెంట్ కాలేదు. ఇప్పుడు 2023లో అమెండ్మెంట్ అయిన తర్వాత అందులో ఉన్న సెక్షన్లన్నీ కుదించేసేసి మొత్తం కూడా 358 సెక్షన్స్ పెట్టారనమాట. ఆ 358 సెక్షన్లో కూడా ఒకటి ఒక సెక్షను నేరానికి సంబంధించింది. దానికి తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కూడా అనమాట. బిఎన్ఎస్ కింద కేసులు ఎఫ్ఐఆర్ కానీ, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కానీ, అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కానీ, ఇవన్నీ కూడా జరిగినప్పుడు, జరిగిన తర్వాత మనము హౌ టు గెట్ బెయిల్ అనేది వాళ్ళను మన కేసు కాంటెస్ట్ ఎట్లా చేయాలి, ప్రొసీజర్ ఏం ఫాలో కావాలనేది ఇది అన్ని అడ్వకేట్లో కానీ, న్యాయమూర్తులు కానీ, పోలీసుల్లో కానీ, పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఏ ప్రొసీజర్ ప్రకారం వేయాలి, ఛార్జ్షీట్ ఏ ప్రొసీజర్ ప్రకారం వేయాలి, అన్ని బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం ఉంటారన్నమాట. బిఎన్ఎస్ఎస్ అంటే ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉన్నాయి, 1973 చట్టం అది. దాన్ని మొత్తం కూడా దాని ప్లేస్లో 531 సెక్షన్ కింద బిఎన్ఎస్ఎస్ అని యాక్ట్ చట్టం వచ్చింది. ఇంకోటి ఎవిడెన్స్ యాక్ట్ అన్నమాట. ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కేసులలో. ఆ ఎవిడెన్స్ యాక్ట్ ఎందుకంటే సివిల్ కూడా సపోర్ట్ అవుతుంది, మన క్రిమినల్ కూడా అన్నమాట. ఇంతకుముందు 1872 ఉన్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు రద్దయి దాని ప్లేస్లో మొత్తం కూడా బిఎస్సి అని భారతీయ సాక్ష్య అధినియం అని సెక్షన్ 2023 కింద ఎందుకంటే చట్టం వచ్చింది. 3 కూడా చట్టాలు 2023 వచ్చినాయి. అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచి అమలు అవుతూ ఉన్నాయి. అందరు గమనించుకోవాలన్నమాట. ఈ చట్టాలు అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా ఈ న్యాయము, ధర్మము ప్రకారము కేసులు గెలవాలంటే ఈ చట్టాలను ఫాలో కావాలి, ప్రొసీజర్ ఫాలో కావాలి. మా ప్రొసీజర్ ప్రకారమే కేసులు వాదించడానికి ఆస్కారం ఉంటుంది. అడ్వకేట్లో కానీ, పోలీసుల్లో కానీ, న్యాయమూర్తిలో కానీ, లార్డ్షిప్స్ ఎవరైనా జడ్జెస్ కానీ ఎవరైనా కూడా కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా క్రిమినల్ కేసులలో ఇవన్నీ 3 చట్టాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, ఈ సెక్షన్ కింద ఇంతకుముందు ఐపీసీ కింద బుక్ చేసేటోళ్ళు కదా సార్ అని. ఐపీసీ లేదన్నమాట. ఇప్పుడు ఐపీసీ అంటే పాత కేసులు ఏవైతే ఉంటావో, పాత కేసుల్లో ఎఫ్ఐఆర్ అయినాయి, రిమాండ్ అయినాయి, ఆ ఛార్జ్షీట్లు వేసినాయి, పాత ప్రొసీజర్ ప్రకారమే ఫాలో కావాలి. జూలై 1 నుంచి ఏవైతే కేసులు బుక్ అవుతున్నావో ఆ కేసుల్లో బుక్ అయిన ప్లేసులో ఇవన్నీ కూడా కేసులు మనం 2024 నుంచి కూడా జూలై 1 నుంచి కూడా ఇవన్నీ ఫాలో కావాల్సి వస్తుంది. ఇప్పుడు పోలీసులు కూడా నేరాలు చేస్తే బిఎన్ఎస్ కింద భారతీయ న్యాయ సంహిత కింద కేసు కింద 2023 యాక్ట్ అని ఆ ఎఫ్ఐఆర్ల ఫైన్ ఉంటుంది అన్నమాట. ఆ ఎఫ్ఐఆర్ల ఫైన్ ఉన్న మొత్తం సెక్షన్ కానీ, నెంబర్ కానీ, ఎఫ్ఐఆర్ నెంబర్ అంటే క్రైమ్ నెంబరు, ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేస్తారనమాట. ఆ పోలీస్ స్టేషన్ ఏరియా ఎక్కడ ఉంటుంది అనేది కూడా అందులో మొత్తం ఎఫ్ఐఆర్ అవుతాయి.
తర్వాత ఏం చేస్తారంటే చాలామంది కూడా నన్ను అడుగుతుంటారు, ఎందుకంటే కేసు అయిన తర్వాత ఛార్జ్షీట్ వేయలేదని సార్. కొన్నింట్లో ఛార్జ్షీట్ వేయకపోతే బెయిల్ కూడా పొందడానికి ఆస్కారం లేదు. ఈ సెక్షన్ ప్రకారం ఇంతకుముందు మనము ఏదైతే ఛార్జ్షీటు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాత వేసే రిపోర్ట్ అన్నమాట. అది ఆ పోలీస్ రిపోర్టునే దాన్ని ఛార్జ్షీట్ అంటారు అనమాట. ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ అంటే రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ అనే కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇంతకుముందు 173 కింద వేసేవాళ్ళు సిఆర్పిసి కింద. ఈ 173 లేదు కనుక ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము 193 కింద వాళ్ళు కంప్లీషన్ అయిన తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని వేసేదాన్ని ఛార్జ్షీట్ అంటారు. ఎందుకంటే మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ చాలా టీవీలలో అక్కడ ఇక్కడ కూడా పలానా విఐపీల కేసులు ఎక్కువైనాయి కనుక స్కామ్ కేసులో కానీ ఛార్జ్షీట్ వేసిండ్రు అని చెప్పేసి పేపర్లలో అక్కడ ఇక్కడ వస్తాయి. ఆ ఛార్జ్షీట్ ఏ ప్రొసీజర్ ప్రకారం వేస్తా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. పోలీసులు దీని 193 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము అన్ని చట్టాలు కానీ అన్ని నేరాలు జరిగినప్పుడు ఏ కేసు అయినా కూడా డ్రగ్ కేసు కానీ ఏ కేసు అయినా కూడా ఈ బిఎన్ఎస్ఎస్నే ఫాలో కావాల్సింది. ఏ కేసు క్రిమినల్ కేసులు అనేది బిఎన్ఎస్ఎస్ అనేది కింగ్ అనమాట. భారతీయ న్యాయ నాగరిక సురక్ష సంహిత 2023 ఫాలో అయ్యే ఛార్జ్షీట్ కానీ రిమాండ్ కానీ బెయిల్ కానీ ఇవన్నీ కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. మన ఏదైతే పోలీసులు బిఎన్ఎస్ కింద వేసినప్పుడు ఆ బిఎన్ఎస్ అనేది భారతీయ న్యాయ సంహిత కింద కేసులు రిజిస్టర్ చేసినప్పుడు మనం బిఎన్ఎస్ఎస్ కింద మొత్తం కూడా ఫాలో కావాల్సి వస్తుంది. ఛార్జ్షీట్ అనేది చాలామందికి కూడా తెలియదు. ఛార్జ్షీట్ అయిన తర్వాత ఛార్జ్షీట్ కాపీ ఇచ్చింది సార్. ఎందుకంటే వాళ్ళు రిమాండ్ అయ్యి లోపలికి పోయినప్పుడు కొన్ని కేసులలో ఏం చేస్తారంటే ఛార్జ్షీట్ రిమాండ్ అయిన తర్వాత 60 days లోపల వేయాలి. కొన్ని ఏమో 90 days లోపల వేయాలి. 60 days లోపల వేసేటి 7 years బిలో ఉన్న పనిష్మెంట్ అన్నీ కూడా 60 days లోపల వేయాలి. 60 days లోపల ఛార్జ్షీట్ అయిపోతే మ్యాండేటరీ బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆ 60 days లోపల ఛార్జ్షీట్ వేయకపోతే జడ్జి గారు ఏంటంటే మ్యాండేటరీ బెయిల్ కనుక వాళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే మీరు బెయిల్ పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కొన్ని మర్డర్ కేసులు కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉన్నాయి, డెత్ సెంటెన్స్ ఉన్నాయి, అన్నీ కూడా అవి ఏం చేస్తారంటే అవి 90 days లోపల వేయాలి. 90 days లోపల ఎందుకంటే అవి వేయనట్లు ఉంటే దాని మీద మళ్ళీ ఎందుకంటే 90 days లోపల మీరు మ్యాండేటరీ బెయిల్ పెట్టుకున్నట్లయితే పిటిషన్ పెట్టుకున్నట్లయితే కోర్టులో జడ్జి గారి కన్సల్ట్ కోర్టు మీరైతే రిమైండ్ అవుతారో ఆ రిమైండ్ కోర్టులో మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే మీరు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఛార్జ్షీట్ అనేది కేసులో మెయిన్ అనమాట క్రిమినల్లో. ఎందుకంటే ఛార్జ్షీట్ వేసిందంటే వాళ్ళ మొత్తం కంప్లీషన్ అయినట్లు లెక్క. మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఎందుకంటే జడ్జి గారి ముందర కన్సల్ట్ జడ్జి ముందర వేసే దాని రిపోర్టునే ఛార్జ్షీట్ అంటారు అనమాట. ఎందుకంటే పోలీస్ రిపోర్ట్ అంటే చాలామంది తెలియదు. రిపోర్ట్ ఆఫ్ పోలీస్ అనే ఆఫీసర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కంప్లీషన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అనేది ఈ 193 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చట్ట ప్రకారము 193 కింద వాళ్ళు ఛార్జ్షీటు కోర్టులో సబ్మిట్ చేయవలసి వస్తుంది అనమాట. అవి 60 days 90 days లోపల. ఈ ఛార్జ్షీట్ అనే దానికి మొత్తం కూడా 177 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము ఎవరైతే పోలీస్ ఆఫీసర్ కానీ అధికారి కానీ ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ప్రకటించిన విధంగా ఛార్జ్షీట్లో ఉంటాయి. అతని యొక్క పేరు, అతను నేరం చేసిన నేరము, అతను ఎక్కడ ఉండడం అని పర్టికులర్స్ అన్నీ కూడా ఛార్జ్షీట్లో మెన్షన్ చేస్తారనమాట. ఎంతమంది ముద్దాయిలు ఉంటే అంతమంది ముద్దాయిల యొక్క అడ్రస్ ఉంటుంది అందులో. అఫెన్స్ను బట్టి ఎందుకంటే కొన్ని కేసులలో 64, 65 మహిళల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ జరిగిన దాడులు 2 నెలల లోపల కంప్లీషన్ చేసి ఛార్జ్షీట్ సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఆ మహిళల మీద ఏదైతే దాడులు జరుగుతావో మహిళా అధికారే ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ఫైల్ చేయవలసి వస్తుంది. ఇవన్నీ ఉంటాయన్నమాట. ప్రొసీజర్ అనేది చాలా ఇంపార్టెంట్. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము ఎవరైతే ఉంటారో అడ్వకేట్లు కానీ జనరల్ పబ్లిక్ కానీ దాని కింద ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు ఓన్గా ఏముండదు. ఎవరైనా కూడా ప్రొసీజర్ పోలీసు అధికారులు కూడా వాళ్ళు కూడా బిఎన్ఎస్ఎస్ యాక్ట్నే ఫాలో అయ్యి బిఎన్ఎస్ఎస్ ప్రకారమే పోలీసు వాళ్ళు కూడా రిపోర్టు ఫైల్ చేయవలసి వస్తుంది. కొన్ని కేసుల్లో మర్డర్ కేసుల్లో కానీ కొన్ని రేప్ కేసుల్లో కానీ ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఇవన్నీ కూడా రిపోర్టులన్నీ కూడా వేసిన తర్వాత ఇంతకుముందు ఏదైతే మనము కింద 179, 180, 181, 182, 183 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము చట్ట ప్రకారము ఏవైతే ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత సాక్ష్యాల యొక్క స్టేట్మెంట్లు అన్నీ కూడా మనం దీనికి జతపరిచి
ఎందుకంటే కొన్ని రిపోర్టు కానీ ఎవరైనా పోలీస్ అధికారి ఇచ్చిన రిపోర్ట్లు కానీ పై అధికారులు ఇచ్చిన రిపోర్ట్లు కానీ మెడికల్ రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా దీనికి ఛార్జ్షీట్కు జతపరుస్తారు అనమాట. ఛార్జ్షీట్కి జతపరిచిన తర్వాత కోర్టు ముందర సబ్మిట్ చేస్తారు. వాళ్ళ టైం కావాలనుకుంటే కోర్టు యొక్క పర్మిషన్ తీసుకొని జడ్జి గారి యొక్క పర్మిషన్ తీసుకొని మళ్ళా ఇన్వెస్టిగేషన్ చేయవలసి వస్తుంది అనమాట. ఏది ఉన్నా కోర్టులోనే కన్సల్ట్ అనమాట. ఎవరు కూడా ఓన్గా చేయడానికి ఆస్కారం లేదు. అది కూడా ప్రొసీజర్ ప్రకారమే చేస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలి. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు కనుక ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత పోలీస్ ఆఫీసర్ సబ్మిట్ చేసే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్టునే ఛార్జ్షీట్ అంటారు అనమాట. చాలామంది కూడా ఛార్జ్షీట్ అని తెలుసు కానీ రిపోర్ట్ అని తెలియదు. రిపోర్ట్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు. అందుకని చాలామంది కూడా ఛార్జ్షీట్ వేసింది సార్, ఛార్జ్షీట్ కాపీ ఇచ్చిండ్రు అని అంటారు. జడ్జి గారు ఛార్జ్షీట్ కాపీ ఇచ్చిన తర్వాత మీకు ఆ కాపీని ఎందుకంటే ఫ్రీ కాపీ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా 230 BNSS యాక్ట్ ప్రకారము ఫ్రీ కాపీ సబ్మిట్ చేయాలన్నమాట. ఫ్రీ కాపీ కూడా వాళ్ళ అక్యూజ్డ్ ఎంతమంది ముద్దాయిలు ఉంటే అంతమంది ముద్దాయిల కాపీని అందులో జతపరిచి ఛార్జ్షీట్ వేయవలసి వస్తుంది. అది చూసిన తర్వాత టేకెన్ అండ్ ఫైల్ తీసుకొని సమ్మన్స్ ఇష్యూ చేస్తారు. వాళ్ళ డిస్పెన్స్ అయ్యి ఉంటే క్రైమ్ స్టేజ్లో అతను కోర్టుకు రాకున్నట్లుంటే ఛార్జ్షీట్ వేసిన తర్వాత నెంబర్ ఇచ్చిన తర్వాత అతనికి సమ్మన్ ఇష్యూ చేస్తారు జడ్జి గారు అన్నమాట. కరెక్ట్ ఉంటేనేమో ఛార్జ్షీట్ను టేకెన్ అండ్ ఫైల్ తీసుకుంటారు. దాన్ని తీసుకొని నెంబర్ ఇస్తాడు. వాళ్ళ దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని రిటర్న్ చేసి మళ్ళీ రీసబ్మిట్ చేయమని పోలీసు వాళ్ళకి డైరెక్ట్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఛార్జ్షీట్ అనేది ఎంతమంది అడుగుతుంటారు. ఛార్జ్షీట్ కాపీ ఇచ్చింది సార్ నేను తీసుకొని వస్తున్నామని కూడా అంటారు. ఆ ఫ్రీ కాపీ ఛార్జ్షీట్ కాపీ ఏదైతే ముద్దాయికి ఇస్తారో అందులో మొత్తం కూడా ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. ఆ కేసు సంబంధించిన పేపర్లన్నీ కూడా దాంట్లో ఉన్న ఎంతమంది సాక్ష్యాలు ఉంటారో సాక్షుల యొక్క పేరు, సాక్షుల యొక్క స్టేట్మెంట్స్, ఆ పేపర్లన్నీ కూడా దానికి ఉంటాయి కనుక మెడికల్ రిపోర్ట్ అయితే మెడికల్ రిపోర్టు, FSL కింద ఏవైతే ఉంటారో సీజర్ చేసిన ప్రాపర్టీ యొక్క నెంబరు ఇవన్నీ కూడా దాంతో దశపరుస్తారు. వాళ్ళ అతను బెయిల్ మీద ఉండితే బెయిల్ ఇచ్చిండ్రా, పర్సనల్ బాండ్ ఇచ్చిండ్రా, షూరిటీ సబ్మిట్ చేసిండ్రని కూడా దానికి దశపరుస్తారు అనమాట. అందుకోనికి ఈ ఛార్జ్షీట్ అనేది ఏదైతే 193 కింద పోలీసు వాళ్ళు వేస్తారో అదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట కేసు గెలవడానికి. ఆ ఛార్జ్షీట్ ఇచ్చిన కాపీని బట్టే మనం కేసు కొట్లాడవలసి వస్తుంది. చాలామంది కూడా అడుగుతూ ఉంటారు ఛార్జ్షీట్ అంటే ఏంటి సార్ అని. ఛార్జ్షీట్ అంటే మీ యొక్క కేసులో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వేసిన రిపోర్ట్నే ఛార్జ్షీట్ అంటారు అనమాట. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.